వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఊర్ధ్వపాద శలభాసన. ఈ ఊర్ధ్వపాద శలభాసనం మనము భుజంగాసనం లాగా చేస్తూ ఈ బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. ఇది ఒక వేరియేషన్. ఈ వేరియేషన్ని మీరు కింద అంత చేయలేరు, కానీ బోల్సర్పై కంపల్సరీ చేయగలుగుతారు. ఇక్కడ మనము మన బ్యాక్పై వర్క్ చేస్తాము. బ్యాక్లో ఎన్నో మసిల్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఒక మసిల్ ఉంటే ఇక్కడ వీపులో కొన్ని 4-5 మసిల్స్ ఉంటాయి. అది కాకుండా ఆ మసిల్స్ పైన ఒక పెద్ద కండరము ఉండడము, దాని తర్వాత మిడ్ బ్యాగ్లో వేరే కండరము ఉండడము, ఈ విధంగా చిన్న కండరాల నుంచి పెద్ద కండరాల వరకు చాలా చాలా కాంప్లికేటెడ్గా ఈ యొక్క అప్పర్ బ్యాక్లో కండరాలు ఉన్నాయి. అలానే ఇవన్నీ కండరాలు మనము యాక్టివేట్ చేయడానికి వివిధ రకాలమైన బ్యాక్ బెండ్స్ని చేస్తాము. ముఖ్యంగా ఆ బ్యాక్ బెండ్స్లో 3 బ్యాక్ బెండ్స్ ఉన్నాయి, కానీ అవిట్లో ఎన్నో రకరకాల వేరియేషన్స్ని చేసుకుంటూ మనము బ్యాక్ బెండ్స్ చేస్తాము. ఇలా బ్యాక్లో ఉన్న మసిల్స్ని మనం యాక్టివేట్ చేసినట్టు అయితే మన చెస్ట్లో ఉన్న ఆర్గన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. బ్యాక్ బెండ్స్ చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అనేది రావడము, బ్యాక్ బెండ్స్ చేసినప్పుడు మనము శ్వాస బాగా తీసుకోగలగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బ్యాక్ బెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాలి. మనము ఈ యొక్క ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేద్దామో చూసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. ముందుగా మనము కపాలభాతి ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుని నిటారుగా చేసి బోల్సర్పై వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని ఇలా ఒక చేతిని పొట్టపై పెట్టాలి. శ్వాస దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదిలేయండి. దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదిలేయండి. దీర్ఘంగా తీసుకొని ఇలా ఎక్సేల్ చేస్తూ 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 ఓ 30 నుంచి 50 సార్లు వరకు ఎక్సేల్ చేసి వీపుని స్ట్రైట్ చేసి రిలాక్స్ అవ్వాలి. శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలండి. దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. నేను కపాలభాతి ప్రాణాయామం చేసినప్పుడు కొద్దిగా హిస్సింగ్ సౌండ్ మీకు వినిపించింది. అది ఎందుకంటే నేను ఎక్సేల్ చేస్తున్నాను అని చెప్పడానికి ఆ విధంగా సౌండ్ చేస్తూ చేశాను. కపాలభాతి ప్రాణాయామంలో అలా ఎక్కువగా సౌండ్ రాకూడదు. మొత్తం మూమెంట్ పొట్ట దగ్గర ఉండాలి, ముక్కు దగ్గర అంత యాక్టివ్ మూమెంట్ ఉండకూడదు. అలానే అదే మరి భస్త్రికా ప్రాణాయామం చేసినప్పుడు ముక్కు దగ్గర ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. ఈ విధంగా మనము కపాలభాతి ప్రాణాయామం చేయడానికి కారణం ఏంటి? ఈ ప్రాణాయామము మన పొట్టలో ఉండే కండరాలని యాక్టివేట్ చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి చేతులని ఇలా భుజాల కింద పెట్టేసి మోచేతులని ఇలా టర్న్ చేసి శ్వాస తీసుకుంటూ పొట్టని ఇలా కిందికి చేసి ఆర్చ్ చేయాలి. ఇలా రౌండ్ చేయాలి. బ్యాక్ని ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఇలా బ్యాక్ని ఆర్చ్ చేస్తూ రౌండ్ చేస్తూ ఉండాలి.
ఇలా చేసి మనము వీపులో ఉండే కండరాలని అన్నిటినీ వార్మప్ చేసుకొని దాని తర్వాత పొట్టపై పడుకుందాము. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి ఈ విధంగా పొట్టపై పడుకోండి. హస్తాలని ఇలా మోచేతుల దగ్గర పెట్టేసి ఇలా భుజంగాసనంలో పైకి రావాలి. భుజంగాసనంలో మోచేతులని ఫోల్డ్ చేస్తూ షోల్డర్స్ని ఇలా వైడన్ చేస్తూ ఇక్కడ ఉండి కిందికి రావాలి. ఇలా ఇప్పుడు మనం భుజంగాసనంలో వచ్చి కాళ్ళని పైకి చేద్దాము. ఈ విధంగా చేసి ఒకసారి శలభాసనము, శశాంకాసనము, భుజంగాసనము, శశాంకాసనము చేసి ఈరోజు చేసే శలభాసనం మనం చేద్దాము. ఇలా బోల్స్టర్ని పెట్టేసి బోల్స్టర్ని ఇలా పొట్ట కింద పెట్టుకోవాలి. మోకాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ ఇలా తలని పైకి లేపుతాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేయండి. అయితే ఇక్కడ మనకు కాళ్ళు కింద ఉండట్లేదు కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉంటుంది. కావాలంటే ఈ బోల్స్టర్ని కొద్దిగా ముందుకు కూడా తెచ్చిపెట్టుకోవచ్చు. అలా చేసి చేతులని వెనకాలకి చేయండి. చేసి ఈ విధంగా పైకి రావాలి. కిందికి వచ్చేసేయండి. అయితే ఇంతకుముందు కాళ్ళు కింద లేవు, ఇప్పుడు కాళ్ళు కిందికి వచ్చేసాయి. మళ్ళీ పైకి వచ్చేయండి. కిందికి వచ్చేసేయండి. ఇలా పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? పైకి వెళ్ళినప్పుడు వీపులో ఉండే కండరాలన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. ఈసారి బోల్స్టర్ని ఇంకొద్దిగా కిందికి చేసి ఇలా మోకాళ్ళని పైకి చేయండి. ఈసారి కాళ్ళని కూడా పైకి పెడుతూ తొడలని పట్టుకుంటూ ఇలా పైకి రావాలి. చూడ్డానికి ధనురాసనం లాగా ఉన్న ఇక్కడ ధనురాసనం ప్రిన్సిపల్ కాదు, శలభాసనం ప్రిన్సిపల్ని వాడుతున్నాము. కిందికి వచ్చేయండి. శలభాసనం ప్రిన్సిపల్ ఏంటి? శలభాసనంలో ఎక్కడ కాళ్ళని చేతులని పట్టుకోకుండా మనము శరీరాన్ని పైకి చేయడము శలభాసనము. చూడండి, కాళ్ళు ఇక్కడ సపోర్ట్ తీసుకోవట్లేం లేదు, చేతులు కూడా ఇక్కడ ఏమి సపోర్ట్ తీసుకోవటం లేదు. ఇక్కడ బ్యాక్ని మనము శలభాసనం లాగా పైకి లేపుతున్నాము. వీపులో చాలా ప్రెషర్ పడుతుంది. ఇంకా చేతులను పైకి చేసి తొడలని పైకి చేస్తూ అలా చేసి కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు రిలాక్స్ అయ్యి ఈ యొక్క ఆసనంలో మళ్ళీ వెళ్దాము. శ్వాస తీసుకుంటూ ఇలా కాళ్ళని ముందుకు పైకి చేసి దాని తర్వాత ఛాతీని పైకి చేయండి. ఇలా అందరితో అవ్వడము కష్టముగా ఉన్న నెమ్మది నెమ్మదిగా మీరు చేయడానికి ప్రయత్నించండి. కాళ్ళని పట్టుకోకూడదు, ఛాతీని బాగా పైకి లేపాలి. అలా ఉండి కిందికి వచ్చేయండి. ముఖ్యంగా ఈ నడుములో ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ భాగంలో ఉండే నడుము కండరాలపై ప్రభావంతో పాటు ఇక్కడ ఇలా అనడం వలన ఛాతీ ముందు ఉన్న కండరాలపై కూడా ప్రభావం పడి భుజాలలో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బ్యాక్లో ఉన్న కండరాలని స్ట్రాంగ్గా చేయడానికి ఈ యొక్క ఆసనం మనకు చాలా ఉపయోగపడుతుంది.
ఇలా ఆసనం చేసిన తర్వాత బోల్స్ని పక్కకు పెట్టేసి ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. కొంత సమయం పాటు ఫార్వర్డ్ బెండ్లో ఉండండి. దాని తర్వాత పైకి వచ్చి ఇలా ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఈ యొక్క ట్విస్ట్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. మళ్ళీ ఎడమవైపు ట్విస్ట్ చేసి కుడివైపు కూడా ట్విస్ట్ అవ్వండి. ఈ ఆసనం తర్వాత ఒకవేళ మనము ట్విస్ట్ కాకపోతే వీపులో ఉన్న యాక్టివ్ అయిన ఆ కండరాలకు రిలాక్సేషన్ లభించదు. కాబట్టి తప్పకుండా మీరు ట్విస్ట్ని కౌంటర్ ఆసనంగా వాడాల్సిందే. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు మనము యోగా సూత్రాలు చేసే ఆసనము శలభాసనము. ఇక్కడ కాళ్ళని పైకి చేసి ఈ ఆసనం చేస్తున్నాము కాబట్టి దీన్ని ఊర్ధ్వపాద శలభాసనం అని అనుకోవచ్చు. బ్యాక్ మసిల్స్పై చాలా తీవ్రంగా ఈ యొక్క ఆసనము పనిచేస్తుంది. ఈ ఆసనం చేసే ముందు మనము కపాలభాతి ప్రాణాయామం చేసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. ముందుగా జ్ఞానముద్రలో లెఫ్ట్ హ్యాండ్ని పెట్టేసి కుడి చేతిని పొట్టపై పెట్టండి. ఇలా పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేసేయండి. మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేసేయండి. ఈసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని మనము కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. కపాలభాతి ప్రాణాయామం చేసి పొట్ట కండరాలని కొద్దిగా యాక్టివేట్ చేసుకోవాలి. ప్రాణాయామం తర్వాత ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులను రబ్ చేసి కళ్ళపై పెట్టి కళ్ళని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనము పొట్టపై పడుకోవాలి. అయితే పొట్టపై పడుకొని మనము భుజంగాసనం చేద్దాము. ఛాతీలో ఎలా అనిపిస్తుందో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి వచ్చి నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. ఇలా కొన్నిసార్లు మనము పైకి రావడము, కిందికి వెళ్ళడము చేద్దాము. ఇప్పుడు మోకాళ్ళపై వచ్చేసి మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా కొన్నిసార్లు మనము వీపుని ఆర్చ్ చేస్తూ శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. దీని తర్వాత మనము పొట్ట కింద బోల్స్టర్ని పెట్టేసి బోల్స్టర్పై పడుకోవాలి.
కేవలం కాళ్ళని గాలిలో పైకి లేపండి. 2 కాళ్ళని గాలిలో ఇలా పైకి లేపి కింద పెట్టేసేయండి. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి మనము మోకాళ్ళని ఫోల్డ్ చేద్దాము. అలా ఫోల్డ్ చేసి ఇప్పుడు తొడలని గాలిలో పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనము చేతులని కొద్దిగా వెనకాల తీసుకెళ్తూ బోల్స్టర్ని పట్టుకొని ఛాతీని పైకి లేపండి. మోకాళ్ళు కింద తాకరాదు. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ చేద్దాము. కిందికి వచ్చేయండి. ఇప్పుడు మోకాళ్ళని ఇదే విధంగా పెట్టి ఛాతీని పైకి చేస్తూ మనము చేతులని బోల్స్టర్కి తాకకుండా గాలిలో తీసుకొని పెట్టాలి. అరిచేతులని ఒకదానికొకటి చూయించేలాగా పెట్టండి. ఛాతీని బాగా పైకి లేపండి. నడుములో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి శ్వాస తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కిందికి వచ్చి మళ్ళీ చేయండి. కాళ్ళు గాలిలో, ఛాతీ గాలిలో. శలభాసనం లాగా ఇక్కడ మనం చేస్తున్నాము కాబట్టి మనము దీన్ని ఊర్ధ్వపాద శలభాసనం అని అన్నాము. ఇలా మనము 2 నుంచి 3 సార్లు ఆసనం చేసి ఆసనంలో ఉండవచ్చు. ఎలా అనిపిస్తుందో గమనించండి. ముఖ్యంగా నడుములో ఉండే కండరాలు, వీపులో ఉండే నడివీపులో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అలా ఆసనం చేసిన తర్వాత కిందికి వచ్చేసి నెమ్మదిగా పైకి లేచి చైల్డ్స్ పోజ్లో వెళ్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఊర్ధ్వపాద శలభాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన వెన్ను కండరాలకు చాలా మంచిది. వెన్ను బాగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే భుజాల కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటితో పాటు వీపు భాగంలో ఉన్న కండరాలు కూడా బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. చైల్డ్స్ పోజ్లో వెళ్ళే ముందు మనము ఈ విధంగా వజ్రాసనంలో కూర్చొని సింపుల్ ట్విస్ట్ని చేద్దాము. వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అయితే ఈ యొక్క ట్విస్ట్ సింపుల్గా ఉండాలి. చాలా తీవ్రంగా ట్విస్ట్ చేయకూడదు. అలా తీవ్రంగా ట్విస్ట్ చేస్తే బ్యాక్లో ఉండే కండరాలు గాయమైపోవచ్చు. సెంటర్కి వచ్చేయండి. 2 వైపు ట్విస్ట్ చేయాలి. పొట్ట కండరాలని బిగిస్తూ 2 వైపు కూడా బాగా ట్విస్ట్ చేయండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. దాని తర్వాత తలని కింద పెట్టేసి మోకాళ్ళని దూరంగా చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఫార్వర్డ్ బెండ్లో ఉండి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు భాగంలో ఉన్న కండరాలు, వెన్ను భాగంలో ఉన్న కండరాలు, అలాగే భుజాల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రాల కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళు, మిడిల్ బ్యాక్, అప్పర్ బ్యాక్, ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా, ముఖ్యంగా స్లిప్ డిస్క్ లేదా డిస్క్ బల్జ్ అలా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేసినట్టు అయితే మీకు పెయిన్ చాలా ఎక్కువగా అవ్వచ్చు. నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం బాగా చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ యొక్క భాగము సోర్గా ఉంటుంది. అంటే అక్కడ నేను ఆసనం చేశానని ఆ కండరాలు మనకు గుర్తు తెప్పిస్తూ ఉంటాయి. అయితే అలా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేసిన తర్వాత కంపల్సరిగా కౌంటర్ ఆసనం చేయాలి. చేస్తే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు బ్యాక్ని యాక్టివేట్ చేస్తూ ఆ కండరాలను ఎక్సర్సైజ్ చేయడం వలన మీ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం చేసినప్పుడు మోకాళ్ళు కూడా కింద టచ్ అవ్వకూడదు.
ఛాతి కూడా కింద టచ్ అవ్వకూడదు, చేతులు కింద టచ్ అవ్వకూడదు, కేవలం పొట్ట భాగమే బోల్సర్పై ఉంది. అలా చూస్తూ మీరు ఈ ఆసనాన్ని చేయాలి. బ్యాలెన్స్ తప్పకండి, ముందు పడకండి, వెనకాల పడకండి, అలా చూస్తూ ఆసనాన్ని చేయండి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఊర్ధ్వపాద శలభాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.